మనం ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతి మనతో చెలగాటం ఆడుకుంటుంది. పూర్వం కూడా వచ్చినాయి భూకంపాలు, రాలేదని కాదు, అవన్నీ ప్రకృతి పరంగా వచ్చినాయి. ఇప్పుడు మానవుడు సృష్టించిన భూకంపం అనాలి. ఎందుకంటే మనం చూసుకుందాం, గోదావరి అటుపక్క ఇటుపక్క భూకంపం వచ్చింది. గోదావరి నదికి, గోదావరి నది కూడా ఎట్లా తయారై ఉంటుంది, నదులన్నీ ఎట్లా, ఇప్పుడు గోదావరి అటుపక్క ఇటుపక్క బొగ్గన్లు ఉన్నాయి. మహానదికి అటుపక్క ఇటుపక్క కోల్ ఇండియా బొగ్గలు ఉన్నాయి. బెంగాల్లో కూడా నదులకు అటుపక్క ఇటుపక్క ఉన్నాయి. ఎందుకు బొగ్గు అయి ఉంటుందంటే, బొగ్గు ఎప్పుడో భూకంపం వచ్చి, పెద్ద భూకంపాలు వచ్చి, మహాభూకంపాలు వచ్చి భూమి లోపలికి పోయింది. అప్పుడు 1000 మీటర్ల ఎత్తు చెట్లుండేవి మనిషి పుట్టకము. అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు, అంటే భూగర్భంలోకి బొగ్గు పోయి ఎప్పుడు తయారై ఉంటుంది, శిలాజ ఇంధనం ఎప్పుడు తయారై ఉంటాయి అంటే ఒక 36 కోట్ల సంవత్సరాల ముందు. భూమి పుట్టిన 453 కోట్ల సంవత్సరాలు. భూకంపాలు వచ్చి భూమి లోపలికి పోయి, భూమి లోపలికి చెట్లు అడవులన్నీ పోయి 36 కోట్ల సంవత్సరాలు అయి ఉంటుందని. అట్లనే పెట్రోల్ డీజిల్ అదేమో బొగ్గు తయారైంది. పెట్రోల్ డీజిల్ ఏమో ఆల్గే, చెట్ల పక్కన ఉండే ఆల్గే చిన్న సూక్ష్మ క్రిములు, అవి ఏమో పెట్రోల్గా డీజిల్గా మారిపోయినాయి. ఇది ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే, నదికి అటుపక్క ఇటుపక్క మళ్ళీ భూకంపాలు రావచ్చు. కాబట్టి నదులను కాపాడుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ప్రకృతితో ఆట ఆడుకుంటున్నాం. గోదావరికి అటుపక్క ఇటుపక్క బొగ్గన్లు, మహానదికి అటుపక్క ఇటుపక్క బొగ్గన్లు, ఓపెన్ కాస్ట్లు. ఎంతెంత లోతు మేడిపల్లి పోదాం, 200 మీటర్ల లోతు, తవ్వినారు. దాదాపు 10 అంతస్తులు ఉంటుందా? 10 అంతస్తులు అంటే ఈజీగా ఉంటుంది, అంతకంటే ఎక్కువనే ఉంటుంది. అంటే దాదాపు చార్మినార్ ఎత్తులో, చార్మినార్ 18 అంతస్తులు ఎత్తుంటుంది. ఓకే, అంత లోతు తవ్విను. తవ్వి ఆ తర్వాత బ్లాస్ట్ చేయాలి. కిందికి పోయినా కొద్దీ ఆ బొగ్గు గంటలు, బొగ్గు పొరలు చాలా గట్టి పడతాయి. రాయి కూడా అంతే కదా, లోతు పోయినా కొద్దీ గట్టి పడుతుంది రాయి. అట్నే అది కూడా రాయే కదా, కోల్ గట్టి పడితే దాన్ని బ్లాస్ట్ చేయాలంటే డంపర్లతోటి, డ్రాగ్ లైన్లతోటి కాదు, తీయలేవు, బుల్డోజర్ తీయలేవు. డంపర్ చాలా ఒక్కసారి 100 టన్నులు లేపుతుంది అది చేయలేవు. దానికి ఏం చేస్తారంటే, ఒక్కసారి 50-60 టన్నుల ఎక్స్ప్లోజివ్స్ భూమిలో పెడతారు. 100 అడుగుల లోతున డ్రిల్లింగ్ చేసి లోపల బ్లాస్ట్ ఎక్స్ప్లోజివ్స్ పెట్టి పేలుస్తారు దూరం నుంచి. పేలిస్తే భూమి అంతా కంపించిపోతుంది. ఎందుకంటే దాన్ని మెత్తపరచాలి కదా బొగ్గు. భూమి కంపిస్తే ఏమైందంటే, ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా ఊర్లు ఉంటే అన్ని ఇళ్ళకి నెర్రలు వస్తాయి. దాంట్లో లోపల జంతువులని, చిన్న చిన్న సూక్ష్మ ప్రాణులను చచ్చిపోతాయి. తొండలు, పాములు లాంటివన్నీ చచ్చిపోతాయి. అంత ప్రమాదం జరుగుతున్నది. తర్వాత మట్టిని మీద వేస్తున్నారు, కొండల మీద మట్టి కింద 20-30 మీటర్ల లోతు మట్టి ఉంటుంది. ఆ మట్టిని తీసి కొండలకు పేరుస్తున్నారు. ఆ జనం పీలిస్తే సిలికాసిస్ వ్యాధి వస్తుంది. దుమ్ము పీలుస్తున్నారు కదా, అన్ని ఊర్లో దుమ్ము పీలుస్తున్నారు. ఇళ్ళ మీద దట్టంగా పేరుకొని పోతుంది. బొగ్గు కణాలు పేరుకపోతాయి, ఆ మట్టి కణాలు పేరుకపోతాయి. రెండింటి వల్ల సిలికాసిస్ వ్యాధి. అది పొలాల్లో పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పొలాల్లో పడ్డది అనుకోండి, మడిలో పడ్డది, వరి మడిలో ఉత్పత్తి తగ్గుతున్నది. మట్టి పడితే తగ్గుతుంది కదా, బొగ్గు కణాలు పడితే కూడా తగ్గుతుంది. ఇంత భయంకరంగా ఉంటే జాదుగూడాలో కూడా అదే జరుగుతుంది. బీహార్లో చూసినాం కదా మనం. జాదుగూడాలో ఎంత భయంకరంగా ఉందో ఇక్కడ కూడా అంతే భయంకరంగా. జాదుగూడాలో యురేనియం కూడా ఉంది అనుకోండి. ఇది అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, కరీంనగర్ జిల్లాలో ఎంత విధ్వంసమైందో చూసుకుందాం. ప్రకృతితో చిలగాటం ఆడుతున్నాం మనం. కొండలన్నీ మాయమైనవి. ఒక మంత్రి కొండలన్నీ మైనింగ్, అది ట్యాన్ బ్రౌన్ కొండలు. చైనాలో చాలా గిరాకీ ఉంది, చాలా కాస్ట్లీ అది. చైనాలో, అమెరికాలో కూడా గిరాకీ ఉంది. అటువంటి దొరకదు బ్రౌన్ కలర్. మొత్తము కొండలని కొట్టిపారేసారు. ఆఖరికి కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి, ఆ కొండ కొంచెం కొట్టేస్తే బస్సు చుట్టూ తిరిగిపోయింది. బస్సు కింద పడి 65 మంది చచ్చిపోయారు. ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళు పోలేదు అక్కడికి. కొండలని పోయినాయి కదా. ఆంజనేయ స్వామి గుడి కూడా లెక్క పెట్టలేదు. లక్షల మంది జాతరకు వస్తారు ఆడికి. ఎవరు లెక్క పెట్టారు? దేవుని కూడా లెక్క పెడతలేరు. ప్రకృతి కూడా తల్లి కదా, ప్రకృతిని కొడితే ఆంజనేయ స్వామి గుడిని కొట్టినట్టే, తల్లినే ఒకటి. రెండవది ఇసుక. మొత్తం ఒక్క కరీంనగర్ జిల్లాలో మానేరుకు అటుపక్క ఇటుపక్క ఏమైంది, మానేరుకు ఇసుక లారీల కింద పడి 90 మంది చచ్చిపోయారు. అంత భయంకరంగా ఇసుక తీసుకుపోతారా? శాండ్ మాఫియా, ఇదేమో గ్రానైట్ మాఫియా. శాండ్ ఒక్క నేరల్లో 32 మంది చచ్చిపోయారు. ఎంత పెద్ద ఆందోళన జరిగింది అక్కడ మనం చూసినాం కదా. ఇంత భయంకరంగా ఉంటే ఇసుక గంగా నది తల్లి కదా, ఇసుక తల్లికి గుడ్డలు కదా. నీ తల్లిని నువ్వు వివేచన చేస్తావా? దుర్యోధనుడు, దుశ్శాసనుడి కంటే కూడా హీనం కదా నువ్వు. అట్లా చేస్తారు, ప్రకృతి చేయొద్దని చెప్తారు. ఎందుకంటే నీళ్ళు ఇసుక ఉంటేనే నీళ్ళు నిలుస్తుంది. అండర్ గ్రౌండ్ స్ట్రీమ్స్ అన్ని రీఛార్జ్ అవుతాయి. రీఛార్జ్ కాదు, భూమిలోకి నీరు పోదు, బావులోకి నీరు పోదు. అండర్ గ్రౌండ్ స్ట్రీమ్స్ అని ఎండిపోతాయి. బావులో నీరు రాదు ఒకటి. తర్వాత
అడవులన్నీ కొట్టేసారు కదా కరీంనగర్ జిల్లాలో. ఆ ముత్తారం అక్కడ చూసి రామగిరి అక్కడ అడవి ఉందా? ఎక్కడ లేదు. అడవి అంతా కొండలన్నీ కొట్టేసారు. కొండలు అడవులు కొట్టేసారు. కొట్టేసినాక వర్షాలు ఎట్లా పడతాయి? కొండలు ఉంటే వర్షం పడుతుంది. వర్షం పడితే గోదావరి నిండుతుంది, మానేరు నిండుతుంది, నీళ్ళు వస్తాయి. నీళ్ళు కూడా నిండేది లేదు. అది అయిపోయింది. ఓపెన్ కాస్ట్ ఎన్ని ఓపెన్ కాస్ట్. మేడిపల్లి చూద్దాం ఎంత భయంకరంగా ఉందో. అటుపక్క ఇటుపక్క అన్ని చోట్ల అదే అవుతున్నది. ఇంకా చేయబోతున్నారు ఓపెన్ కాస్ట్. హైదరాబాద్ దాకా ఎట్లా అండి? ఇక్కడ దాకా ఏముంది? అదే ఇప్పుడు చెప్తాం. దీనివల్ల ఏమైందంటే కొండలు లేకపోతే భూమి ఏమైతుంది? కింద భూమి అంతా టాక్టానిక్ ప్లేట్స్ ఉన్నది. ప్లేట్స్ కొండలు ఉన్నప్పుడు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డది కాబట్టి కొండలు ఉంటే ప్లేట్స్ అట్లనే ఉంటాయి. మీద బరువు లేదనుకోండి అవి ఎగురుతాయి పైకి. అది కుంగితనో టాక్టానిక్ ప్లేట్స్ కుంగితనో పైకి చొచ్చుకొస్తేనో భూకంపాలు వస్తాయి. కుంగిత కూడా భూకంపం వస్తుంది. ఓకే. పైకి చొచ్చుకొస్తే కూడా భూకంపాలు వస్తాయి. సర్జ అయితే కూడా. సో కొండలు లేకపోతే పైకి వచ్చేస్తుంది. పైకి వస్తే భూకంపం వస్తుంది. ఎట్లొచ్చింది లేదు. తర్వాత మట్టి కూడా పోతున్నది కదా. ఇప్పుడు పెద్దపల్లి నుంచి గుంజపడుగు మంతని 5 లక్షల మంది వడ్డెరులను తీసుకొచ్చేసి ఇటుక బట్టీలు మట్టి అంతా పోతున్నది. ఇంత భయంకరమైన ఇటుక బట్టీలు ఎక్కడ ఉన్నాయి? ఆ చట్టం ఉంది అక్కడ. లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? అసలు గవర్నమెంటే లేదు అక్కడ. మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అందరూ అమ్ముడుపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రకృతి వనరులన్నీ నాశనం చేస్తే, ప్రకృతి ప్రకోపిస్తే మనం దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. చాలా భయంకరంగా వచ్చింది. దీన్ని ఇప్పటికైనా చేయాలి. 453 కోట్ల సంవత్సరాల నుంచి ప్రకృతికి విపత్తులు రాలే. మనిషి పారిశ్రామిక విప్లవం వచ్చినాకనే ప్రకృతి నాశనం చేస్తుంది. 250 ఏళ్ళు అనుకుందాం. అప్పటి నుంచే జరుగుతున్నది. ఇంకా రేపు ఇంకా పెద్దగా ఉంటుంది. బొగ్గును కాల్చాము ఆపేయండి అని చెప్పారు. అయినా బొగ్గును దవ్వుతూనే ఉన్నాం. అంతంత లోతు ఎందుకు దవ్వాలి? మీరు 800 మీటర్లు దాకా దవ్వుతున్నారు. ఇప్పుడు చూస్తే ఇంకా 400 మీటర్లు కూడా దవ్వుతున్నాడు. అంటే 1200 మీటర్ల లోతు దాకా బొగ్గున్నది. అంతంత దవ్వితే ఏమైనా ఉంటుందా? ప్యారిస్ అగ్రిమెంట్లో భారతదేశం సంతకం పెట్టింది. బొగ్గు ఉత్పత్తి తగ్గించాలి, వినియోగం తగ్గించాలి. వినియోగిస్తే పొల్యూషనే. సో దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతున్నది. సముద్రాన్ని పొంగుతున్నాయి, ఓడరేవులని మునిగిపోతాయి. అందుకని ఆపేయమని చెప్పారు. అయినా మనం ఆపుతలేము. ఐఏఎస్ జోకర్లు వస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తోకుంటూ పోతున్నారు, ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. పరిపాలకులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఐఏఎస్ వాళ్ళకి కానీ సోయి లేదు. ఇది ప్రమాదం అనే సోయి లేదు. మేము ఉత్పత్తి పెంచుకుంటూ పోవాలి. ఎక్కడి దాకా తీసుకుపోతారు మీరు? ఈ భూకంపాలు వచ్చిన దానికి బాధ్యులు వాళ్ళే కదా. ప్రకృతికి గనక ఛార్జ్ షీట్ ఇష్యూ చేసే శక్తి ఉంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి బోన్లు నిల్చోబెట్టేది. ఐఏఎస్ ఆఫీసర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు బోన్లు నిల్చోబెట్టి శిక్షలు వేసేది వాళ్ళు. ఛార్జ్ షీట్ మనం వేయాలి. ప్రకృతి తరఫున మనమే ఛార్జ్ షీట్ వేసి ఎవరెవరు బాధ్యులు ఈ ప్రకృతి వైపరీత్యాలకు వాళ్ళందరినీ బోన్లో నిల్చోబెట్టాలి. అప్పుడు కానీ ప్రకృతి శాంతించదు. లేకపోతే ఇంకా భూకంపాలు వస్తూనే ఉంటుంది. ఇది మొదలే. మామూలుగా హిందీలో ఏం చెప్తారంటే అభితో అంగడాయి హే, ఇది వాకిలే, ఆగే ఔర్ లడాయి హే. ముందు ప్రకృతి అసలు ఇది యుద్ధరంగం, వాకిలిది యుద్ధరంగం ముందున్నది. ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలు జరగబోతున్నాయి. అందుకని ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి, ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి. ఓపెన్ కాస్ట్ అక్కడెక్కడో ఉన్నాయి, లేకపోతే మీరు అన్న ఇసుక అక్కడెక్కడో ఉంది. హైదరాబాద్ నగరం టచ్ అవుతున్నామా మనం? అవుతాం. ఎందుకంటే ఉంది ఇక్కడ, అందుకే తక్కువ ఉంది. అక్కడనే 5.3, 5.5 ఉన్నది. ఇక్కడ 3.2 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దాని ప్రభావం ఎక్కడ దాకా ఉంటుంది. ఇంకా అవతల కూడా ఉంటుంది. జూబిలీహిల్స్, హైదరాబాద్, బంజారాహిల్స్లో కూడా వచ్చింది. అయితే ఏమైంది, ములుగు ప్రాంతంలో ఏమనుకున్నారంటే ఆ చెట్లు గిట్లు కదులుతుంటే మొత్తం అడవి కాలిపోయింది. అడవంతా కాలిపోయింది. ఇంకా పోతుంది. గాలికి వచ్చి అన్ని ఒక చెట్లు రాసుకొని మంట బుట్టి తగలబడిపోతాయి. అంటే మనము ఆ భూకంపాలు వచ్చే సమయానికి చెట్లు రాసుకునే భూమి కదిలికి వచ్చింది అనుకోండి, చెట్లు రాసుకుంటాయి. అది కూడా మంచిది కాదు. అందుకనే మనం ప్రకృతిని కాపాడుకోవాలి. ఎంత సంపద ఉంది ప్రతి జిల్లాలో. శ్రీకాకుళంలో 9 నదులు ఉన్నాయి. ఆదిలాబాద్లో 5 నదులు, 14 వాగులు, 8 జలపాతాలు. ఇవన్నీ కాపాడుకోవాలి కదా. మనం కాపాడుకోకుండా అన్నిటిని నాశనం చేస్తే ప్రకృతి కోపం వస్తే, తల్లి కదా మన తల్లిని నువ్వు మోసం చేయొద్దు, తల్లిని దోపిడీ చేయొద్దు, వివస్త్రం చేయొద్దు. అందుకని మనం గట్టిగా చెప్దాం, ప్రకృతిని ఆరాధిద్దాం. హిందూ పురాణాల్లో కూడా ఏం చెప్తారంటే ప్రకృతి తల్లి, పురుషుడు దేవుడు. ప్రకృతి పురుషుని సంయోగం వల్లనే జీవకోటి పుట్టింది. కాబట్టి నువ్వు తల్లిని నాశనం చేయొద్దు. అసలు మైనింగే చేయొద్దు. గడ్డపార పెట్టి పలుగు పెట్టి కింద పొడిచినట్టు భూమిని నీ తల్లి కడుపులో పొడిచినట్లు లెక్క. అందుకని మైనింగ్ చేయొద్దని చెప్తారు. ఏ మైనింగ్ అయినా మంచిది కాదు ప్రకృతికి. ఐరన్ ఓర్ మైనింగ్ కావచ్చు, యురేనియం మైనింగ్ కావచ్చు, రాగి కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు. ఏ గనులైనా నీ తల్లిని పొట్టలో పలుగు పెట్టి చీల్చినట్టే ఉంటుంది. తల్లి కడుపు చీల్చొద్దు. చీలిస్తే
తల్లికి గర్భశోకం ఉంటుంది, నువ్వు కూడా పోతావు. తల్లితో పాటు తల్లి గర్భం పోయినప్పుడు నువ్వు కూడా పోతావు. అందుకని ప్రకృతిని ఆరాధించాలి. ఉర్దూలో కూడా ఏం చెప్తారు, ఖురాన్లో కూడా ఏం చెప్తారంటే ఖుద్ పైదావా, దేవుడు స్వయంభూ తనంతట తానే పుట్టిండు. ఆ తర్వాత కుదరత్ను సృష్టించిండు, ప్రకృతిని సృష్టించిండు. ముందు దేవుడు పుట్టిండు, తర్వాత ప్రకృతి సృష్టించిండు. కాబట్టి మనం ప్రకృతిని నాశనం చేయొద్దు. ఈ ఖురాన్ ప్రకారమైన పురాణాల ప్రకారం, పురాణ్ కానీ మన ప్రకృతిని నాశనం చేయొద్దు, కాపాడుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలకు సోయి రావాలి, ఐఏఎస్ వాళ్ళకు సోయి రావాలి, రాజకీయ నాయకులకు సోయి రావాలి. పౌర సమాజం కూడా మేల్కొని ప్రకృతిని నాశనం చేస్తుంటే లాఠీ లేపి తల బద్దలు కొట్టాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. యా